అన్నా సైడ్ రా నా సార్ 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 అన్నా వచ్చి అన్నా కొంచెం జారి రెడీ రెడీ याद से बोलो దర్గా మాజీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాజీ గారిని వేది మీద వస్తూ కోరుతున్నాం. కందర్ అలీ గారిని వేది మీద వస్తూ కోరుతున్నాం. బ్యాంక్ డైరెక్టర్ మాజీ బ్యాంక్ డైరెక్టర్ కందర్ అలీ గారిని వేది మీద వస్తూ కోరుతున్నాం. మాజీ దర్గా చైర్మన్ ఖాదర్ బాషా గారిని వేది మీద వస్తూ కోరుతున్నాం. శ్రీరామ్ ఒక ముందుకు రండమ్మా, చూడు రాజా శ్రీరామ్ ముందుకు సుందరారెడ్డి కృష్ణారెడ్డి కొంచెం ముందు రండి. ఇంతియాజ్ కొంచెం ముందుకు రమ్మా. ఏమా ఓకేనా? ఆల్ వెల్ రైట్. మంత్రివర్గ మన బొమ్మూరు నారాయణ గారికి, అబ్దుల్ అజీజ్ గారికి, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నాకు సభాముఖంగా మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము జనసేన పార్టీ తరఫున మా వాస్తవం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. మేము జనసేన పార్టీ తరఫున మా వంతు మేము ఎంత సేవ చేయగలిగామో అంత సేవ చేస్తాము. మరీ థ్యాంక్స్. ధన్యవాదాలు. ఈ కమిటీకి వచ్చేసినటువంటి పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారికి, మనసున్న మహారాజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మేయర్గా నిజాయితీగా పనిచేసినటువంటి సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి, ఒక సామాన్య మానవుడు కూడా ఒక పోరాటాలు చేసి ఎమ్మెల్యే కావచ్చు అంటూ 3 సార్లు గెలిచినటువంటి నా సోదరుడు కోటరెడ్డి సీతారెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. అయితే ఈ బారాష దర్గా రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఇప్పుడే చెప్పాడు సోదరుడు సీతారెడ్డి గారు రుణా పాత్ర కూడా ఉందని. ఆర్చిలో ప్రధానంగా రుణా తరఫున 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరో ప్రార్థనా మందిరానికి 5 కోట్ల రూపాయలు రుణా తరఫున ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ దర్గా అభివృద్ధికి నారాయణ గారు ఎంతో శ్రమించారు. అదే రకంగా అజీజ్ గారు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆ రొట్టె పండగప్పుడు అక్కడంతా వేసేటప్పుడు ఆ రాళ్ళంతా కూడా నారాయణ గారు రోజు ఇక్కడే. అటువంటిది ఈరోజు మా సోదరుడు సీతారెడ్డి గారు నిజంగా ఆయన ఒక అదృష్టవంతుడు. ఆయన అయిన తర్వాత ఈరోజు ఒక ప్రార్థనా మందిరానికి కూడా అన్ని రకాల కూడా సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ప్రియమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతారు. సభా నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే మున్సిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ వేదిక పైనున్న నాయకులందరికీ, మరి నూతనంగా
ఎన్నికైన ఈ యొక్క బారా షాహీద్ దర్గా ఫెస్టివల్ కమిటీ అధ్యక్షులకి మరి వాళ్ళ మేనేజింగ్ కమిటీకి మరి సభ్యులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరము ఒకటి అర్థం చేసుకోవాలి, మనందరం ఉదయం లేస్తే ఈ దర్గాను చూస్తాము, దర్గాలో తిరుగుతాము. అయితే రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమానికి మీ అందరూ దాదాపు 80 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. చైర్మన్ ఖాదర్ బాషా గారు, మీ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అయ్యామని సంతోషపడటం కాదు, చైర్మన్ కూడా చెప్తున్నాను. పవిత్రంగా, ఖచ్చితంగా పవిత్రంగా మీరు ఈ 10 రోజులు ఏది కూడా మనసులో మనశ్శాంతిగా ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా మనసు పెట్టి వచ్చే ప్రజలు కానీ ప్రతి ఒక్కరిని కానీ మీరు మనస్ఫూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం, ఈ దర్గా రొట్టెల పండుగ ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ వాతావరణం, పండగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని, శ్రీధర్ గారిని కోరుకుంటున్నాను, మళ్ళీ ఇట్నే ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ, తప్పులు జరిగినా ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదైనా చేసుంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారికి, జిల్లా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నమస్కారాలు. మీడియా పర్సన్స్, ఈరోజు ఏ కమిటీ అయితే 80 మందితో ఫామ్ అయిందో ఆ కమిటీ చైర్మన్ ఖాదర్ బాషాకి, కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. చాలా సంతోషం. మీకు అందరికీ తెలిసిందే 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్గా మేయర్, అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క బారా షాహీద్ దర్గాని ఎంతో డెవలప్ చేసాం. ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం 2014లో వచ్చినప్పుడు రొట్టెల పండుగకి ఆ చెరువులో కంప్లీట్గా లారీలు కడుగుతుండేవాడు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్గా చేస్తాం, పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా యాక్చువల్గా ఎంతో డెవలప్ చేశాం. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు తన వంతు డెవలప్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై నేను శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, అజీజ్తో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ. ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే శ్రీధర్ గారితో అజీజ్తో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్ల అంతకుముందు శాంక్షన్ చేశారు. దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే మీరు ప్రేయర్ హాల్ ఈద్గా దాన్ని పూర్తి చేయాలని నేను ప్రపోజల్ పెట్టి యాక్చువల్గా ఈ పండగకు ముందే దాన్ని కంప్లీట్ చేయాలంటే అటు ఎమ్మెల్యే గారు మరియు అజీజ్ గారు కాదు
దీన్ని మేము అంతకుముందు ఒక విధంగా డిజైన్ చేసాము, ఆ విధంగా డిజైన్ చేయాలా, కాబట్టి మాకు ఫండ్స్ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నుడా వాళ్ళు 5 crores వాళ్ళు స్పేర్ చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. మంత్రి గారిని అడిగాను, ఫరూక్ గారిని, ఆయన 1.5 crore 1.5 కోటి స్పెషల్ ఫండ్ ఇస్తానన్నాడు గ్రాంట్. అదేవిధంగా వర్క్ బోర్డు వాళ్ళు మరొక 1,40,00,000 ఇస్తున్నారు. మిగతాది మున్సిపాలిటీ ఎంత షార్ట్ అయితే దాన్ని మున్సిపాలిటీ ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా అరేంజ్ చేసాము. దాదాపు 9 కోట్ల రూపాయలతో దాన్ని ఏదైతే మీరు ఇక్కడ ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో అదే డిజైన్తో ఈ యొక్క రొట్టెల పండుగ అవ్వగానే వెంటనే టెండర్లు పిలిచి దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఒకటి నేను అందరినీ కోరుకునేది, అటు చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దర్గా నెల్లూరు చైర్మన్ దర్గాకి నాకు చైర్మన్ చేసేందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మినిస్టర్ గారికి, ఏమిరెడ్డి రెడ్డి గారికి, మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, వడా చైర్మన్ అజీజ్ సుధీర్ రెడ్డి గారికి అందరికీ నా నమస్కారం. Wow.